అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కాకినాడలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, చైర్మన్ తుమ్మల రామస్వామి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధనకు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైన పొట్టి శ్రీరాముల త్యాగం వల్లనే మన రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. తెలుగు ప్రజలు సగర్వంగా ఆంధ్రప్రదేశ్ మా రాష్ట్రం అని చెప్పుకుంటున్నామంటే అది ఆ మహనీయుడి త్యాగ ఫలితమే అన్నారు. నేటి యువతకు ఆయన త్యాగాలు తెలియజేయాలని, ఆయన చూపిన మార్గంలో అందరూ నడుచుకోవాలని అన్నారు. పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మరి 1901 మార్చి 16న ఆయన జన్మించారు. మన రాష్ట్రం కోసం సుమారు 58 రోజుల పాటు ప్రాణ త్యాగం చేశారు. ఈరోజు మనందరం స్వతంత్రంగా ఇలా ఉన్నామంటే మరి గతంలో మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పటికీ ఉన్నప్పటికీ ఇప్పుడు విడిపోయి తెలంగాణ ఆంధ్ర అయినప్పటికీ మన సగౌరవంగా మనం ఇలా ఈ పరిస్థితుల్లో ఉండి మనం స్వేచ్ఛతో ఆంధ్ర రాష్ట్రాన్ని సగౌరవంగా పేరు చెప్పుకుంటూ మనం నడివీధులు తిరుగుతున్నామంటే ఆ పొట్టి శ్రీరాములు గారి త్యాగం అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆ మహనీయుడిని రాబోయే తరాలకు కూడా మనం ఆయన చేసిన త్యాగం మనం వివరించి మరి ఆయన అందరి నోట్లలో కూడా 1000 ఏళ్ళు బతకాలని, ఆయన చేసిన సేవలు అందరూ గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.